మన ఇతిహాసం రామాయణం గురించి ఈనాడు మీకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. మిత్రులారా, మన ఇతిహాసం రామాయణం. మన ఇతిహాసాల్లో ప్రధానమైనటువంటిది ఈ వాల్మీకి రామాయణాన్ని ఎందుకు చదవాలి, రామాయణాన్ని ఎందుకు చదవాలి అని అంటే, రామాయణం అనేటువంటిది మానవ జీవితాన్ని సంస్కరించి ఒక సంస్కారవంతమైనటువంటి మానవ జీవితాన్ని సంస్కరించి ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తిత్వము, మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మహాకావ్యము మానవులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. మరి మనుషులు అనేటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత కాలము రామాయణం అనేటువంటిది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మరి మానవ హృదయాలను గెలిచి మానవ హృదయాలలో ఎప్పటికీ కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఇతిహాసం రామాయణం. అసలు రామాయణాన్ని చదవడం వలన ఏం విషయాలు తెలుస్తాయి అంటే, అమ్మా నాన్నల అనురాగం తెలుస్తుంది. అమ్మను ఎలా చూసుకోవాలి, నాన్నను ఎలా చూసుకోవాలి, అమ్మా నాన్నల పట్ల పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి, మరి పిల్లల పట్ల అమ్మా నాన్నల ప్రవర్తన ఎలా ఉండాలి, అమ్మా నాన్నల అనురాగం గురించి తెలియజేస్తుంది. పుత్రుల అభిమానం అంటే పిల్లలపైన అభిమానం ఎలా ఉండాలి, పిల్లలను ఎలా పెంచి పోషించాలి, ఏ విధంగా విజ్ఞానవంతులను చేయాలి అనేటువంటి విషయాలు రామాయణాన్ని చదవడం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి, అన్నదమ్ములు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, మరి సహోదరులైనటువంటి వాళ్ళు ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఎలా మెలగాలి, మరి అన్నదమ్ముల అనుబంధం అనేటువంటిది ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ లోకానికి చాటి చెబుతుంది. భార్యాభర్తల సంబంధం గురించి రామాయణం ఎంతో చక్కగా వివరిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే మానవ చరిత్రే రామాయణము. గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం అంటే గురువుల పట్ల విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఎలా మెలగాలి, గురువుల పట్ల విద్యార్థులు అనేటువంటి వాళ్ళు మరి ఎలా మసులుకోవాలి, విద్యార్థులు గురువుల పట్ల ఎలా మసులుకోవాలి అనేటువంటి అంశాలను ఎంతో చక్కగా వివరించడం జరుగుతుందన్నమాట రామాయణం. మరి స్నేహ ఫలితం, స్నేహం చేయడం వలన ఎటువంటి ఫలితం దక్కుతుంది? ఉదాహరణకి శ్రీరామ సుగ్రీవుల స్నేహ బలమే దీనికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇవన్నీ విషయాలు తెలియాలి అని అంటే రామాయణాన్ని చదవాలి, రామాయణాన్ని వినాలి, రామాయణాన్ని చూడాలి. ధర్మబలం, మనము ధర్మంగా ప్రవర్తిస్తే భగవంతుడు అనేటువంటి వాడు సకల సౌకర్యాలు, సకల సౌభాగ్యాలు వనగూరుస్తాడు అని చెప్పేసి చెప్పడానికి మరి ఉదాహరణలు ఎన్నో రామాయణంలో కనబడతాయి. మరి అంతేకాకుండా పెద్దల పట్ల ఎంతో వినయంతో ఒదిగి ఉండాలి, వివేకంతో ఎదగాలి, మరి మనకంటే చిన్నవాళ్లను అనురాగంతో మమకారంతో చేరదీయాలి అనేటువంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి. జీవ కారుణ్య భావన అనేటువంటిది కూడా తెలుస్తుంది. అంటే జీవుల పట్ల, మనతో పాటు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవుల పట్ల ఎంతో దయతో కరుణతో మెలగాలి, తోటి జీవులను తనతో పాటుగా ఈ ప్రకృతిలో అవి కూడా భాగమే అనేటువంటి భావంతో చూడాలి.
అలాగే ప్రకృతిని మరి లాలించాలి. ఇలాగా మానవ జీవిత పార్శ్వాలను ఎన్నింటినో పట్టి చూపించేటువంటిది రామాయణం. మరి రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణమే మానవ జీవితం, మానవ జీవితమే రామాయణం. కాబట్టి రామాయణం అనేటువంటిది పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధానమైనటువంటి గ్రంథం. కేవలం చదివి విని ఊరికే మననం చేసుకునేటువంటి గ్రంథం కాదు. ఆ రామాయణంలో ఉన్నటువంటి పాత్రల యొక్క ఔన్నత్యాన్ని చూసి విని మరి ఆచరణ యోగ్యంగా ఉన్నటువంటి పాత్రలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ పాత్రలను తెలుసుకొని మరి మనిషి యొక్క పాత్ర ఈ లోకంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి గ్రంథం. మరి తెలుసుకొని ఆచరించేటువంటి విధంగా అన్ని విషయాలు తెలియజేసేటువంటి గ్రంథం రామాయణం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడు, మనిషి అనేటువంటి వాడు గొప్పగా ఎలా ఎదుగుతాడు అనేటువంటిది నేర్పుతుంది రామాయణం. చిన్న చిన్న పాత్రల ద్వారా కూడా ఒక గొప్ప సందేశాన్ని అందించినటువంటి గొప్ప ఇతిహాసం రామాయణం. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అనేటువంటి గొప్ప మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించినటువంటి తీరు ఎంతో అద్భుతమైనటువంటిది. అంటే రాముని యొక్క విగ్రహము ధర్మానికి, సత్యానికి, పరాక్రమానికి మరి ఆయన పెట్టింది పేరు అని చెప్పేసి మరి మారీచుడే సాక్షాత్తు ఆయన రాక్షసుడైనప్పటికీ ఆ మారీచుని నోటి నుండి మరి ఇటువంటి మాటలు వచ్చాయి అని అంటే మరి రాముని యొక్క గొప్పతనం ఏమిటో మనం తెలుసుకోవచ్చు. రాముని వంటి ఆదర్శమూర్తి ఈ విశ్వంలో ఎవరూ లేరు అని చెప్పవచ్చు. మరి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి, గత కాలంలో లేదు, రాబోయే కాలంలో లేదు, మరి వర్తమాన కాలంలో కూడా లేదు అని చెప్పేసి మరి ఈ యొక్క ఇతిహాసాన్ని చదవడం ద్వారా తెలుస్తుందన్నమాట. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. మనిషి అనేటువంటి వాడు ఈ భూమి మీద ఉన్నంత కాలము రామాయణము మరి జీవించి ఉంటుంది. రామాయణము మానవులను సంస్కరిస్తూనే ఉంటుంది, మనుషులను మరి మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి రామాయణం చదవడం ద్వారా తెలుస్తుందన్నమాట. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం ఏమిటి అని అంటే రామాయణం. మరి వాల్మీకి రామాయణాన్ని రాయడం ద్వారా ఆది కావ్యం రామాయణం కాబట్టి వాల్మీకి ఆది కవిగా కూడా కీర్తి ప్రతిష్టలు పొందడం జరిగింది. మరి ఇటువంటి రామాయణానికి 3 రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. రామాయణం, పౌలస్త్య వధ, సీతాయాశ్చరితం, మహత్ అనేటువంటి 3 పేర్లు దీనికి ఉన్నాయి. మరి 6 కాండల విభాగంతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన మరి రచన ఇది. తర్వాత కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా అనేక రకాలైనటువంటి రామాయణాలు మరి రచించడం జరిగింది. ఈ రామాయణ కథ అనేటువంటిది మరి ఇన్ని రకాలైనటువంటి దేశాల్లో కూడా కనిపిస్తుంది అంటే రామాయణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంతో గొప్పది అని చెప్పేసి మనం రామాయణాన్ని చదవడం ద్వారా తెలుస్తుంది. మరి ఈ రామాయణ కథలు ఎన్నో రకరకాలైనటువంటి జోడింపులతో, అంటే ప్రాంతీయ భాషలకు, ప్రాంతీయ అవసరాలను బట్టి ఈ రామాయణం అనేటువంటి దాన్ని అనేక రకాలైనటువంటి జోడింపులు, అంటే ఇవి ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా కొన్ని కథలను కల్పితం చేసి
మరి కవుల యొక్క ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు అనేటువంటివి చేసినటువంటి కవులు ఉన్నారు. అవే నిజంగా ఆ జోడింపులు అనేటువంటివి ఎలా ఉన్నాయప్ప అంటే అవే నిజంగా జరిగాయేమో, ఇవే నిజమేమో అన్నంతగా ప్రచారం పొందినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకనే మనిషి అనేటువంటి వాడు ఈ భూమి మీద నివసించినటువంటి ప్రతి మనిషి కూడా రామాయణాన్ని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రామాయణం తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేరని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. వాల్మీకి రామాయణ కథను ఎంతో చక్కగా మానవ జీవితాన్ని పూర్తిగా ఒక సన్మార్గంలో నడపడానికి ఈ రామాయణం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అంతేకాకుండా సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వాళ్లకు స్ఫూర్తి కోసం ఈ రామాయణాన్ని చెప్పాలి, ఈ రామాయణాన్ని వినిపించాలి.